వినడం అనేది కాదు, కానీ వినేనది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? జాగ్రత్తగా వినాలి. మరి అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అనగా ఆయన చిత్త ప్రకారంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అనేక మందిని బలపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన తెలివి, జ్ఞానము, ఉజ్జీవ ఒరవడిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరొక వారంలోకి నన్ను దేవుడిలా ఆహ్వానించాడు, ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి. కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పడానికి లేదు, ఆ వాక్యాన్ని వెంబడించడానికి నేను బద్ధుడునై ఉన్నాను. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కావున ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని సంవత్సరాలు వింటున్నాం, కానీ ఇని ఆ ప్రకారం మనము చేయలేకపోతున్నాం. అవునా కాదా? చేయలేకపోతున్నాం. చేస్తున్నామా? ఏమండి, చేస్తున్నామా? ఎందుకని? యజమానుడు చెప్పింది భార్య చేసిద్ది, తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు చేస్తారు, భార్య చెప్పింది భర్త చేస్తాడు, స్నేహితులు చెప్పింది స్నేహితుడు చేస్తాడు. అవునా కాదా? ఇలాగా మనుషులు చెప్పే అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని సమస్తమును సమకూర్చిన దేవుడు ఒక మాట మాట్లాడితే ఆ ప్రకారంగా మనం జీవించలేకపోతున్నాం. అవునా కదా? ఆ ప్రకారంగా చేయలేకపోతున్నాం. ఎందుకని? భర్త మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు, భార్య మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు. అలాగే బిడ్డల మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీద లేదు, దేవుడి మీద లేదు. ప్రతిదీ కూడా స్నేహితుల మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు, స్నేహితురాల మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు. ప్రియులారా, లేదు. ఆయన మీద మనకి ప్రేమ లేదు. మనకి ఆయన మీద ఉన్న ప్రేమ ఒకటే. ఏం కావాలి మనకి? ఆరోగ్యం కావాలి, ఆస్తులు కావాలి, ఇళ్ళు కావాలి, పొలాలు కావాలి, స్థలాలు కావాలి, అన్నీ కావాలి మనకి. కానీ ఆయన చెప్పింది మాత్రం మనకొద్దు. ఇది వాక్యం, ఇది మనుషులు చేసేది. అవునా కాదా? అవునా కాదా? జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. మనకి దేవుడిచ్చే అన్నీ కావాలి, దేవుడు చెప్పే మాట మాత్రం తప్ప. అవునా కదా? చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యము చెప్పుచున్నది ప్రియులరా, మాట వినుట మంచిది, విధేయత చూయించటం మంచిది. విధేయత చూయించటం చాలా మంచిది. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఆయనకి విలువిస్తే ఆయన మనకేమిస్తాడు? దీవెన ఆశీర్వదిస్తాడు. చాలామంది కానుకలు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడికి మనం ఇస్తే ఆయన మనకిస్తాడు అని చెప్పుకొని మరీ ఇస్తారు. అవునా కాదా? దేవుడి పనికి 500 ఇచ్చి 500 ఇచ్చిన వీళ్ళు ఏమంటారంటే, దేవుని పనికి మనం 500 ఇస్తే దేవుడు మనకిస్తాడు. దేవుని పనికి 1000 రూపాయలు ఇచ్చి వీళ్ళు ఏమంటారంటే, దేవుడికి మనం ఇస్తే మనకిస్తారు. నిజంగా ఎంత ఫూలిష్నెస్ ఇది మాత్రం. దేవుడికి ఇస్తే మనకిస్తాడు అని ఆశపడిస్తారు. నేను మొన్న ఒకరోజు చెప్పాను, వేరే వాళ్ళు కానుకిస్తా, ఆయనకిస్తే మనకిస్తాడంటే, ఆయనకిస్తే మనకిస్తాడని ఆశించి మాకండి, ఆశించి చేయొద్దు. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి మనం బాకీ ఉన్నాం. ఎంత బాకీ ఉన్నామంటే చెప్పలేనంత. తెలుసా మీకు? తెలుసా ఎంత బాకీ ఉన్నాం? చెప్పలేనంత బాకీ ఉన్నాం. అంత బాకీ ఉన్న మనం ఏమంటున్నాం అంటే, ఆయనకి 500 ఇచ్చి బిల్డప్. ఇది మళ్ళీ 500 ఇచ్చి ఆయనకు మనం ఇస్తే ఆయన మనకి ఇస్తాడని మనం ఇలాగ అనుకుంటే, దావీదు తనకున్న స్థితిలో తనకు కలిగిన దానిలో నుంచే ఎంత ఇచ్చానని బాధపడతా ఇస్తూ లెక్కలేనంత కానుకిచ్చాడంట ఆయన. దేవుని స్తోత్రం. చాలామంది విశ్వాసులు భలే భక్తి కలిగిన వాళ్ళు ఏమంటారంటే, దేవుడికి ఇస్తే మనకిస్తాడండి, దేవుడికి ఇస్తే మనకిస్తాడో లేదు, నువ్వు ఇవ్వకపోయినా నీకు ఇస్తానే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రణాళికలు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి వచ్చిన నీవు ఎలా జీవించాలో ఆయన చెప్తుంటే వినట్లేదు. అది ఇక్కడ సబ్జెక్ట్. అవునా కాదు? భూమి మీదకి వచ్చి నువ్వు ఆయన చెప్పింది వినట్లేదు. ఆయన చెప్పింది చేయమని లేఖనాలు చెబుతున్నాయి. రండి వాక్యంలోకి వెళ్దాం, వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక దానికి ముందు మీరందరూ కూడా ఒక మాట వినాలి. ప్రియులారా, కొంచెం నాకు
ఈ మధ్య 3 రోజులు 4 రోజుల నుంచి సరే తర్వాత చెప్తానులే. రైట్, చూడండి, వాక్యాల్లోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవక్తల యందు పరిశుద్ధులై యుండుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఆశీర్వదించే దేవ, అద్భుతకరుడ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొక మారు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం కొరకు నాయన నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి, నీ ఉద్యోగాన్ని దయచేయండి అయా. ఇదిగో నా తండ్రి ప్రభా, లోతైన మాటలతో మాట్లాడడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో నా తండ్రి, వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. అనగా నీ మాట ప్రకారం మేము జీవించడానికి నాయన ఇక నుంచి అయినా ఆ ప్రయత్నం చేసి నాయన ఆ ప్రయత్నంలో ప్రభా విజయాన్ని సాధించడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు దీవించి, రావాల్సిన వారు నడిపించి, శబ్దాంతరాల ద్వారా వింటున్న గ్రామస్తులను కూడా దీవించి బలపరచమని, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీ స్వాధీనాదుల్లో ఉంచుకొని నాయన బిడ్డలు నడిపించి బలపరచమని యేసునామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని చూస్తే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఏమని రాయబడి ఉందంట? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. వాక్యం చెప్పుచున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, తండ్రిని బట్టి పిల్లలు నడవాలి, తల్లిని బట్టి పిల్లలు నడవాలి. కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలంట? ఒకరిని బట్టి ఒకళ్ళు నడవాలి. తల్లి పోలికలు పిల్లలకు వచ్చి ఆ ప్రకారం నడవకపోతే బాధాకరమైన విషయమే. తండ్రి పోలికలు పిల్లలకు వచ్చి ఆ పిల్లలకు కూడా దారి తప్పి నడవటం బాధాకరమైన విశేషం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం చెప్పుచున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నప్పుడు మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచన కనీసం మనలో కలిగి ఉంటే మేలేమో, అవునా కాదా? పరిశుద్ధంగా ఉండాలి అనే మాట మనలో కూడా అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మేలేమో. ఎందుకంటే జ్ఞాపకం కూడా లేకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అక్కడ కింద వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్ణపు అజ్ఞాన దశలో, పూర్వపు చెప్పండి, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండ ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. అక్కడ ఆగుదాం ప్రియులారా. ఏంటంట? నిన్నుండా నీలో ఒకవేళ ఆశ కానీ, లేదా కళంకము కానీ, అది పాపం కానీ, అది మచ్చ కానీ ఏదైనా మీలో ఉండొద్దు అని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, పూర్వపు అజ్ఞాన దశలో, నిన్నుండ అజ్ఞానపు దశలో, నిన్నుండ పాపములో, నిన్నుండ కళంకములో, నిన్నుండ మనము ఆ దోషభరితమైన ఆలోచనలో ఉండొద్దు అని లేఖనాలు చెబుతున్నాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నాయంటే, ఈరోజు అంటే నిన్న నీలో ఉండకూడదని ఎందుకు చెప్తున్నారంటే, నిన్న మనము రక్షణలోకి రాలేదు. రక్షణలోకి రానప్పుడు మనలో పాపమే మనల్ని ఏం చేస్తుందంట?
పరిపాలిస్తూ ఉంది, పాపమే మనల్ని నడిపిస్తూ ఉంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే గుర్తెరిగామో, ఆ పరిశుద్ధుడిని ఎప్పుడైతే మనము మనలోకి ఆహ్వానించామో, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పోషకుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన సత్యం, ఆయన మార్గం, ఆయన జీవమై ఉన్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నావో, తెలుసుకున్న నీవు నిన్న అనే దానిలో, అనగా పూర్వపు అజ్ఞాన స్థితిలో నువ్వు ఉండకూడదని లేఖనాలు చెబుతున్నాయి. నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. జాగ్రత్తగా వినాలి. సమస్త ప్రవర్తన యందు, ప్రతి ఆలోచనలో, ప్రతి నడకలో, ప్రతి నడవడికలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి దానిలో, సమస్త ప్రవర్తనలో, అనగా ప్రతి దానిలో, దీనిలో దానిలో అని కాకుండా సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలట? పరిశుద్ధులై ఉండాలి. ప్రియులారా, ఈరోజు బలలో చేయి వేస్తున్న మనము జాగ్రత్తగా వినాలి. ఏదో రీతిలో ఎలాగోలాగో బల్ల తీసుకుందాం, ఏదో విధంగా బలలో చేయి వేద్దాం కాదు, కానీ ఏ రీతిలో ఉండాలట? పరిశుద్ధుల రీతిలో ఉండాలి. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన శరీరం పరిశుద్ధం, ఆయన సమస్తము కూడా పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన చూపులు పరిశుద్ధం. ప్రియులారా, ఆయనకు ఉన్న సమస్తములో కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధులను మనం వెంబడించినప్పుడు ఎలాగుండాలంట? మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నారు. ఇందాక చదివిన మాటను బట్టి విధేయులై అన్న కాడ ఒక మాటను చూద్దాం ప్రియులారా. రండి, విధేయులై ఉండటం అంటే ఎలా ఉంటుందంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 17, 18 వచనాల్లో ఒక పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమవుతుందా మా చదివినది ఏంటంటే? ఇప్పుడు నీతికి దాసులై దేని నుంచి విడిపోయారు వీళ్ళు? పాపము నుండి విడిపోయి విమోచింపబడి, అవునా కాదా? పాపము నుంచి ఏమైపోయారు? విమోచింపబడ్డారు. విమోచింపబడిన వారు దేనికి దాసులయ్యారు? నీతికి దాసులయ్యారు, అంటే బానిసలయ్యారు. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది నీతికి దాసులై ఉండి కూడా మరలా ఏం చేస్తున్నారంటే పాపానికే బానిసలు అవుతున్నారు ప్రియులారా. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు పాపం నుంచి విడిపింపబడి నీతికి దాసులయ్యారు, విధేయులైన పిల్లలై ఉన్నారు. జాగ్రత్త, విధేయత కలిగిన వారై ఉండి విధేయత చూయించాలి అని సెలవిస్తున్నారు. తర్వాత అయిపోయింది అక్కడ. ఇంకొక మాట ఉంది, 18 కూడా చదవండి ప్రియులారా. ఇందుకు దేవునికి స్తోత్రము. ఎందుకు? పాపము నుంచి విడిపించినందుకు, విమోచించినందుకు. అర్థమవుతుందా? విమోచించి ఆయన వాడిగా చేసుకొని, ఆయనకు బానిసగా చేసుకొని, లేదు ఆయన పనివారిగా చేసుకొని, ఆయనకి ఇష్టడుగా చేసుకున్నందుకు ఆయనకి స్తోత్రం. తర్వాత మీ శరీర బలహీనతను ఏమనగా అక్రమము చేయుటకై అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరుద్దాం ప్రియులారా. ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఒకప్పుడు పాపానికి నీ అవయవాలు ఎలాగ అప్పజెప్పావో, ఇప్పుడు నువ్వేం చేయాలంటే పరిశుద్ధతకు నీ అవయవాల్ని
అలాగున అప్పజెప్పు అన్నాడు. దీన్ని విధేయత చూయించటం అంటాడు. ప్రియులరా, నేను పరిశుద్ధుడని మీరు పరిశుద్ధులుగా ఉండండి అని రాయబడిన రీతిగా ఆయన పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడంటే మీరు కూడా పరిశుద్ధంగా, అంటే ఏంటంటే విధేయత చూయిస్తే చాలు ప్రియులరా, మాట వింటే చాలు ప్రియులరా, మార్గంలో నడిస్తే చాలు ప్రియులరా. ఆయన నిన్ను సిలువ మోయమనలేదు, ఆయన నిన్ను సిలువ ఎక్కమనలేదు, ఆయన నిన్ను కొరడాలతో కొట్టించుకోమనలేదు, ఆయన నీ ముఖం మీద ఉమ్మేయించుకోమనలేదు, ఆయన పిడిగుద్దులు తినమనలేదు. ఆయన ఏమన్నాడంటే ఒకవేళ నువ్వు పాపివైతే పరిశుద్ధతలకు వచ్చి పరిశుద్ధంగా జీవించు అన్నాడు. ఎందుకు? పరిశుద్ధ రక్తములో కడగబడ్డావు కాబట్టి పరిశుద్ధునితో ఉండమని, పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. దేనికి దాసులమై ఉండాలి ఇప్పుడు మనం? పరిశుద్ధులకు దాసులము, లేదు బానిసలము, లేదు పనివారిమి అయ్యి ఉండాలి. జాగ్రత్తగా ప్రియులారా, మన అవయవాలను కూడా దేనికి అప్పచెప్పాలట? పరిశుద్ధతకు అప్పచెప్పాలంట. జాగ్రత్తగా వినగలిగితే విధేయత అనే మాటలో ఇంకొక మాటను చదివిస్తాను ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్న మాట, ఈ మాట ఏంటండి ఎలా ఉంది అని కూడా ఖచ్చితంగా మీకు ఆలోచన రావాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2:9 రాయబడిన మాట ఇలా ఉంది ప్రియులారా, చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథములో కాగా లెబనోను నుండి సరళ మానులను, దేవదారు మానులను, చందనపు మానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు అమ్మ అయిపోలేదా? వచ్చిన అయిపోయింది కదా, మరి ఎందుకు చదువుతున్నారు? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ మాటకి ఏమన్నా పొంతనుందా? ఉందా? ఎవరికి చూపించారు? ఓకే, వాళ్ళు మీరు చర్చిలో ఉన్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, ఖచ్చితంగా చెప్పండి. నొక్కులుగా ముక్కలుగా చెప్పమాకండి. ఆడ కనపడుతుంది వాక్యము. నేను అడిగాను మీకు, ఎవరికి విధేయత చూయిస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రకారం ఏంటి? నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, విధేయత అని చెప్తున్నాడు. విధేయత చూపించాలి అన్నాడు. ఇప్పుడు సొలొమోను మ్రానులను అడిగితే మ్రానులు చేయవారు తెచ్చువారు ఏమంటున్నారు? విధేయత చూపించారు. దాన్ని ఖచ్చితంగా హేరాము అని ఉంటుంది అక్కడ. ఎవరైనా హేరాము. జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని పదే చదువుతూ మీరు ఏంటంటే ఇది చెప్తే ఏమైద్దో అది చెప్తే ఏమైద్దని. ఇప్పుడు సొలొమోనుకి సపోర్ట్ చేసింది ఎవరు మందిరం కట్టడంలో? హేరాము, రాజైన హేరాము దగ్గరే ఇవన్నీ తీసుకుంది. హేరాము ఏం చేశాడంటే, నేను కూడా రాజుని, నేను కూడా మరి యుద్ధం చేయగలిగిన వాడిని, నేను కూడా బలమైన వాడిని, నా దగ్గర ప్రజలు ఉన్నారు, నాకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది అని అనలేదు. ఈయన కపురు పంపంగానే ఆ కపురు ప్రకారముగా ఈయనకి విధేయత చూపించాడట. పాత నిబంధన కాలంలో ఈ వ్యక్తిగా మాట్లాడిన సొలొమోన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుతో పోల్చొచ్చు అని చెప్తున్నారు. అప్పుడు కూడా ఆయన్ని పోలిస్తే ఆయన కింద పని చేసేవారు విధేయత అనగా పరిశుద్ధతలో వారు కూడా ఏమయ్యారంట? చెత్తగా చేయబడ్డారంట. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. అవునా కాదా? విధేయత వినటం, విని ఆ ప్రకారం చేయటం, దానిలో వాటాదారులు అవుతారు. అవునా కదా? ఎవరైనా అంతే ప్రియులారా,
పాపంతో ఏకీభవిస్తే దానిలో వాటాదారులు అవుతారు, పుణ్యంతో ఏకీభవిస్తే దానిలో వాటాదారు అవుతారు. అయితే పవిత్రతలో ఉంటే దానిలో వాటాదారులు అవుతారు. నువ్వేం చేస్తున్నావో దేనిలో వాటాదారులు అవుతావో ఆలోచించుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ చెప్పుచున్న మాట విధేయత చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి రాయబడిన మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ దాకా చదివాం? విధేయత కలిగిన పిల్లలై ఉండాలని చెప్పి లేఖనాలు చెబుతున్నాయి ప్రియులారా. ఎన్నో వచనాన్ని చదివారు అమ్మా? ఏ 9 వచనం? ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. లేదు మరలా వెనక్కి రావాలి. ఎక్కడికి రావాలి? అక్కడికి రావాలి. ఇప్పుడు ఎక్కడ దాకా చదివారు? 14 చదివారు కదా. తర్వాత 15 చదవండి ప్రియులారా. కాగా మీరు విధేయులకు పిల్లలయ్యి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఇండుడి. అమ్మా ఏంటది? జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి ప్రియులారా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. సంఘము పరిశుద్ధమై ఉండాలి. సంఘములో ఉన్న విశ్వాసులు పరిశుద్ధులై ఉండాలి. లేఖనాలు చెప్పుచున్న మాట, సంఘాలకు రాసిన మాట విధేయత చూయించి ఎలా ఉండాలంట? మనమంతా కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, తండ్రి చెప్తే పిల్లలు వింటున్నారు, పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటున్నారు, అలాగే మరి స్నేహితులు చెప్తే స్నేహితులు వింటున్నారు. ఆ ప్రకారం చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట ఒక్కటి కూడా మనుషులు పాటించటం లేదు. పాటిస్తున్నారా? ఎన్ని పాటిస్తున్నారు? పాటిస్తే ఒక్క మాట అన్నా మనం పాటిస్తున్నామని చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను పలానా విషయంలో దేవుణ్ణి వెంబడిస్తున్నానండి. జాగ్రత్త పురులేరా. పరిశుద్ధంగా జీవించటానికి మనం ప్రయత్నం కూడా చేయట్లేదు. అవునా కదా? ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రయత్నం కూడా చేయని మనం భక్తులం, విశ్వాసులం, దేవుని బిడ్డలం మనందరం కూడా మరి ఎలాగుంటున్నాం? వారం వారం శనివారాలే కావచ్చు, శుక్రవారాలే కావచ్చు, ఆదివారాలే కావచ్చు, మంగళవారాలే కావచ్చు, ఏదో వారం దేవుణ్ణి గణపరుస్తూనే ఉన్నాం. దేవుని వాక్యం వినడానికి ఎందుకు వస్తామంటే దేవుడు మనకేమన్నా ఇస్తాడేమో, దేవుడు మనకేమన్నా చేస్తాడేమో. మరి మనం ఏమన్నా చేస్తామంటే మనమేం చెయ్యం. దేవుడే మనకు చేయాలి, దేవుడే మనకి ఇవ్వాలి, దేవుడే మనల్ని కాపాడాలి, దేవుడే మనల్ని నడిపించాలి, దేవుడే మనకు జ్ఞానం ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఇష్టానుసారంగా చెయ్యాలి. కానీ పరిశుద్ధులు అనే దానికి మాత్రం అంటు కట్టబడటానికి వీలు లేకుండా పోయింది క్రైస్తవ్యం. ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ రాయబడిన మాట 17 వచనాన్ని చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పకూడదు, మీ చేత చెప్పిద్దాం అనుకుంటే నేను చెప్పకపోతే మీరు చెప్పట్లేదు. వందనాలు. అది చెప్పటం మానేస్తాను మెల్లిగా. నేను హల్లెలూయా అని చెప్పటం మానేస్తాను. మీరు ఎప్పుడు చెప్తారో చూస్తాను. చప్పట్లు కొట్టండి అని నేను అడగను. మీరు ఎప్పుడు కొడతారో అది చూస్తాను.
మీరు వచ్చి ఏంది పడేసిన రాళ్ళు వెళ్ళి ఏంది ఎక్కడ గొంగళ్ళు అక్కడ కూర్చున్నట్టు చలనం లేకుండా మనకు సంబంధం లేదు వాక్యం విందామని కూర్చుంటే నేనేం చేయలేను. ఇక నిజంగా చెప్తున్నాను, నేను మాత్రం అది మళ్ళీ పలకటానికి ఇష్టపడను. చదివినప్పుడు ఏమనాలి, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మెలకు ఉండాలి. మీకు ఆ మెలకు ఉండట్లేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇక్కడ రాయబడిన మాటను మళ్ళీ చదువుతాను. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి. పక్షపాతము, హలో ఒకసారి నా వైపు చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి అంటే ఎవరు చేసిన పనిని బట్టి వారికి, నీ ఆలోచన బట్టి నీకు పక్షపాతము లేకుండా, ఏ భేదము లేకుండా, ఎక్కువ చేసినోడికి ఎక్కువ, తక్కువ చేసినోడికి తక్కువ, మిడిల్లో ఉన్నవాడికి మిడిల్లో, అసలు చేయనోడికి చేయనట్లుగా జాగ్రత్తగా వినాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని నువ్వు ఎక్కడున్నావో కూడా నువ్వు ఆలోచించుకో. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి, పనిని బట్టి, హలో పనిని బట్టి, చూసిన దాన్ని బట్టి, అదే నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు ఇప్పుడు పరదేశులై ఉన్నంత కాలం, అంటే పరదేశులై ఉన్నంత కాలము భయపడుడి. పరదేశులై ఉన్నంత కాలం, పరదేశులు. ఇప్పుడు మనం ఎవరుమి ఇక్కడ? పరదేశులం. భూమి మీద నీవు నేను పరదేశులు అయ్యున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే భయపడుడి అంటున్నాడు. జాగ్రత్తగా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఉన్నంతకాలం భయముతో గడుపుడి. భయముతో గడపాలంటే ఎందుకు భయంతో గడపాలి? ముగిచ్చేసే వాక్యాన్ని ఇక్కడ సరిగ్గుంటేనే దేవుడి దగ్గర కదా. జాగ్రత్తగా వినాలి. నీవు పొద్దున చేసిన పనిని బట్టి, మధ్యాహ్నం చేసిన పనిని బట్టి సాయంత్రం ఇంటి దగ్గర మార్కులు ఉంటాయి బోబెట్టేటప్పుడు, అవునా కాదా? భర్తనైనా, పిల్లలనైనా, కుమార్తెనైనా, లేకపోతే భార్యనైనా ఏం విరగ తీసేవని నీకు టయానికి అన్నం పెట్టాలి, ఏం పగలు తీసేవని చెప్పి నీకు టయానికి బోబెట్టాలి, ఏం చేస్తున్నా, ఏం మాట వింటున్నావని నీకు డబ్బులు ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇదే మాట రేపు పొద్దున మాట్లాడే మాట. భూమి మీద ఉన్నంత కాలము ఏం చేయాలంట? భయముతో గడపాలంట. ఎందుకు? తండ్రి ఇంటికి రానీయడేమో, తండ్రి ద్వారం తీయడేమో, తండ్రి మనల్ని ఆహ్వానించడేమో, తండ్రి మనల్ని కౌగిలించుకోడేమో, తండ్రి మనల్ని నెట్టేస్తాడేమో, తండ్రి మనల్ని అక్కడ దాకా రానీయడేమో. అక్కడ దాకా వెళ్ళకపోతే నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? జాగ్రత్త ప్రియులేరా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రియులేరా, భూమి మీద మనం ఉన్నంత కాలం ఏం చేయాలంట? భయముతో గడపాలంట. ప్రతి గడియ భయముతో ఉండాలి, ప్రతి నిమిషం భయముతో ఉండాలి, ప్రతి సెకండ్ భయముతో ఉండాలి, ప్రతి రోజు భయముతో ఉండాలి, ప్రతి వారము భయముతో ఉండాలి, ప్రతి నెల భయముతో ఉండాలి, ప్రతి సంవత్సరం భయంతో ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలం భూమి మీద నువ్వు ఎలా ఉండాలంట? భయముతో గడపాలట. ఎందుకు? నీవు పరిశుద్ధంగా ఉండాలని. ఆ యొక్క పరిశుద్ధుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన ధరించుకున్నప్పుడు, ఆయన పోలికలో ఉన్నప్పుడు, ఆయన గుణాతిశయాన్ని నువ్వు ప్రచురం చేయటానికి భయముతో గడపాలంటే ఇక్కడ. అది లేకుండా ఇష్టానుసారంగా గడిపితే రేపొద్దున ద్వారం వేయబడిద్ది. ద్వారం వేయబడితే లోపలికి వెళ్ళకపోతే బయట నీ పరిస్థితి ఆలోచించుకో. నచ్చినప్పుడల్లా దేవుణ్ణి గణపరిచి, నచ్చకపోతే దేవుణ్ణి వదిలేసి, లేకపోతే ఇష్టానుసారంగా దేవుణ్ణి గణపరచటం కాదు. కానీ ప్రియులర్ ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి విధేయత కలిగిన వారే ఆయన దగ్గర ఉంటాడు. పరిశుద్ధతకి అంటుగట్టబడిన వారే ఆయన దగ్గర ఉంటాడు. పవిత్రతకి అంటుగట్టబడిన వారే ఆయనతో ఉంటారు.
అవునా కాదా? కాబట్టి ఆయన కళంకము లేనివాడు, ఆయన మచ్చలేనివాడు, ఆయన నిర్మల హృదయుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా మనం కూడా ఏం చేయాలంట? నిర్మల హృదయులై ఉండాల, కళంకము లేని వారిగా ఉండాలి ప్రియులారా. ఇవి లేకపోతే, సిద్ధపడకపోతే ఏం ఉపయోగం లేదు. ఆయన నిజంగానే ఒక మాట ఏమంటున్నాడంటే, యెహోషువ మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, రేపు ఈ వేళకి దేవుడు కార్యం చేయబోతున్నాడు. జాగ్రత్త, ఈ రోజున లేదు రేపు ఈ వేళకి నువ్వు ఎత్తబడసి వస్తే నీ పరిస్థితి ఏంటి? సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి అని చెబుతున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆయన మనల్ని ఆహ్వానించడం, అంగీకరించడం. అవునా కాదు? ఆయన చాలామందికి లేదుగా ఈ ధన్యత, ఉందా? లేదు. కానీ నిన్ను అంగీకరించాడు కదా, నిన్ను పిలిచాడు కదా. పిలిచిన నీవు నేను మనం ఎలా ఉండాలంట? పవిత్రులమై జాగ్రత్తగా జీవించాలి, పరిశుద్ధులమై ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారం లేకపోతే మనం అగ్ని ఆరదు, పురుగు చావదు. సంఘంగా మనం ఎక్కడ ఉండాలంటే ఎత్తబడే సంఘాల్లో ఉండాలి. విశ్వాసులుగా మనం ఎలా ఉండాలంటే ఎత్తబడేవారిగా ఉండాలి. ఆయన సార్వత్రిక సంఘంలో మనం ఉండాలి. ఆయనతో పాటు మధ్యాకాశంలో మనం ఉండాలి. ఆయనతో పాటు పరలోకములో మనం ఉండాలి ప్రియులారా. ఆ రీతిగా ఉండాలంటే ఇక నుంచి మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం అందరం కూడా ఏం చేద్దామంటే దేవుణ్ణి గణపరుచుకుందాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ ప్రకారంగా మనం కూడా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థనలో ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దైవమ్మ, మీ కొందనాలు, స్తోత్రాలు. మహనీయుడ, మహోన్నతుడ, మీ కొందనాలు ప్రభా. నీ చిత్తంలో, నీ ఇష్టంలో అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన ఈ దినం ప్రత్యేకించబడి మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పడానికి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మేము పరిశుద్ధులమై అవ్వాలనే నీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచారు ప్రభా. మేము పరిశుద్ధులమై నాయన ఇదిగో నా తండ్రి నీ చిత్త ప్రకారం జీవించడానికి మీరు సహాయం చేసి బలపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.